చూపు. జాహ్నవి రఘురాం జంట చూడముచ్చటగా ఉంటారు. ఒకరి కోసం మరొకరు పుట్టారా అన్నంతగా కలిసిపోయారు. తల్లిదండ్రులు మాట మీరని రఘురాముడు వాళ్ళు మెచ్చిన పిల్లనే పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహంలోనే కాదు, పెద్దలు కుదిరించిన వివాహంలోనూ అనురాగాలతో పాటు తరగని ప్రేమ ఉంటుంది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇద్దరూ పెళ్ళయి 6 నెలలు దాటింది. ఒకరోజు జాహ్నవి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. అత్తమామలు త్వరలో మనవడిని ఎత్తుకోవచ్చు అని సంబరపడిపోయారు. రఘు ఆనందంగా జాహ్నవిని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి చెక్ చేయించితే అలాంటిదేమీ లేదు అని చెప్పారు. నిరాశగా వెనుదిరిగారు ఇద్దరు. ఆ జంట ఇంటికి వచ్చాక పెద్దవాళ్ళకి చెబితే వాళ్ళకి బాధ కలిగినా కూడా తమ బిడ్డలు చిన్నబుచ్చుకున్న మోము చూసి, ఇంకా చాలా వయసు ఉన్నది మీకు, అప్పుడే ఇలా డీలా పడిపోతారేంటి, ఏం కాదు, అంతా మంచే జరుగుతుంది అని నచ్చజెబితే మనసు కుదుర్చుకున్నారు ఆ జంట. జాహ్నవికి కళ్ళు మసక తరువాత చాలాసార్లు అలాగే జాహ్నవికి తలనొప్పి వచ్చి కళ్ళు అప్పుడప్పుడు రాత్రిళ్ళు కళ్ళు కనపడేవి కావు. రఘుకి చెబితే కంగారు పడతాడేమో అని తనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంది. అక్కడ డాక్టర్ చెప్పింది విని షాక్ అయ్యింది. ఆ రోజు మొదలుకొని జాహ్నవి ఇంట్లో పెద్దవాళ్లతో అమర్యాదగా ప్రవర్తించేది. రఘుని లెక్క చేసేది కాదు. ఇల్లు రణరంగంలా మార్చేసింది. జాహ్నవిలో ఈ ప్రవర్తనకి రఘుకి బాధ కలిగినా కూడా తన మీద ప్రేమతో సర్దుకుపోయేవాడు. కానీ ఒకనాడు జాహ్నవి తన సంస్కారాన్ని మర్చి తన తల్లిదండ్రులని నానా మాటలు అంటుంటే రఘు తట్టుకోలేక జాహ్నవిని ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. నేను చదువుకునే రోజుల్లో ఒక అతన్ని ప్రేమించాను. అప్పుడు సరైన సంపాదన లేదు అని మా నాన్న అతనికి ఇచ్చి పెళ్లి చేయలేదు. అతను మళ్ళీ నా కోసం వచ్చాడు, బాగా డబ్బు సంపాదించి. నాకు అతను కావాలి, నువ్వు వద్దు అని అన్నది. ఆ మాటలు విన్న రఘు మనసు ముక్కలయ్యింది. తరువాత రఘు జాహ్నవి కోర్టు ద్వారా విడాకులు పొంది విడిపోయారు. ఆ తరువాత జాహ్నవిని తీసుకొని తన తల్లిదండ్రులు ఊరు వదిలి వెళ్ళిపోయారు. 1 సంవత్సరం తర్వాత ట్రాఫిక్లో ఒక అమ్మాయి రోడ్డు దాటడానికి ఎవరినైనా సహాయం చేయమని అడుగుతున్నది. ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ తమ పనిలో తాము బిజీగా ఉంటూ ఆ అమ్మాయిని పట్టించుకోలేదు. నిస్సహాయంగా నిలబడిన ఆమె చేతిని ఒక అతను అందుకున్నాడు. అతని చేతి స్పర్శ తగలగానే ఆమె కళ్ళు తడిని చేసుకున్నాయి. అయినా బయటపడకుండా తల వంచుకొని అతనితో ఇంకోసారి 7 అడుగులు నడిచింది. ఇద్దరూ కలిసి రోడ్డు దాటారు. వచ్చేశాము అన్నాడు అతను ఎలాగో గొంతు పెగుల్చుకొని. థ్యాంక్యూ అంది. అన్నాడు. మెల్లిగా బాధగా అడుగులు వేయడం మొదలు పెట్టగానే ఆమె చీర కొంగు పట్టుకొని ఆపి, ఇప్పటికన్నా నాకు నిజం చెప్పాలని లేదా? అప్పుడు వదిలి వెళ్ళినట్లు ఇప్పుడు వదిలి వెళ్తావా? ఇలా వదిలి వెళ్ళిపోయే బదులు నన్ను చంపేసిపోవే, నీకోసం ఏడిచే బాధ అన్నా తప్పుతుంది అన్నాడు. ఒక్కసారిగా రఘు అంత మాట అనకు అని రఘువుని పట్టుకోబోతూ తూలి పడబోయింది. జాహ్నవిని పడిపోకుండా పట్టుకొని తన మోము అరచేతులలోకి తీసుకొని, ఇదే పరిస్థితి నాకు వస్తే వదిలి వెళ్ళిపోతావే అని రఘు అంటుండగా రఘు అంటూ ఏడుస్తూ తన నోటికి చేయి అడ్డుపెట్టింది. ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు? నీకు మనసు ఎలా వచ్చిందే నన్ను అలా నిర్దాక్షిణ్యంగా వదలడానికి అంటూ జాహ్నవిని పట్టుకొని ఏడుస్తున్నాడు రఘు. అది కాదు రఘు, చూపులేని నాతో నీకు జీవితం ఏముంటుంది? అదే నేను తప్పుకుంటే ఏ బాధ లేని జీవితం నీకు దొరుకుతుంది అని ఇలా చేశాను. నిన్ను బాధ పెట్టాలని కాదు అన్నది బాధగా. నీ బొంద, అర్థేచ ధర్మేచ కామేచ మోక్షేచ నాతిచరామి అంటూ ప్రమాణం చేసింది ఇలా అర్ధాంతరంగా వదిలేయడానికి కాదు. పద, కష్టమో సుఖమో కలిసి నడుద్దాం, బ్రతుకుదాం అని జాహ్నవిని తిరిగి
తనతో చేయి పట్టి తన జీవితంలోకి తెచ్చుకున్నాడు. నా గురించి మీకు ఎలా తెలిసింది అని జాహ్నవి రఘుని అడిగింది. అదా, నాన్నగారి స్నేహితుడికి నీలాగే తలనొప్పి వచ్చి చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే అక్కడ నీకు వచ్చిన రెటినైటిస్ పిగ్మెంటోస్ అనే ఐ డిసీజ్ గురించి చెప్పారు. ఆయన కంగారు పడుతుంటే, అది అటాక్ అయిన వాళ్ళ గురించి చెబుతుంటే నీ ప్రొఫైల్ ఉండటం చూసి అనుమానం వచ్చి మమ్మల్ని అడిగారు. అప్పటి వరకు నువ్వు అలా చేయవు అన్న నా అనుమానం నిజమయ్యింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి నీ గురించి ఎంక్వైరీ చేశాను. నిజం తెలిసింది. 4 నెలల నుంచి వెతుకుతుంటే ఇప్పటికి దొరికారు మహారాణి గారు అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వులో తను కూడా కలిసిపోయింది. నిశీధిలో మేడ మీద పడుకున్న ఆ జంట తమ భవిష్యత్తు ఎలా ఉండాలో అని ప్రణాళికలు వేసుకుంటున్నారు. మా ఛానల్లో వచ్చే ఈ కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో